గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామని, బ్యాలెట్ బాక్సులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే అధికారులకు పూర్తి స్థాయిలో ఎన్నికలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తగిన ఆధారాలు చూపాలని, లేని పక్షంలో నగదును సీజ్ చేస్తామని తెలిపారు. ఎఫ్ఎస్టీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నగదు, మద్యం వంటి అవాంఛనీయ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాటు చేసి చెక్ పోస్టులు నెలకొల్పినట్లు పేర్కొన్నారు. సో దానికి సంబంధించిన అక్కడే మన కౌంటింగ్ మీకు తెలుసు మార్నింగ్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నమే అప్పుడే కౌంటింగ్ అవుతాయి. సో కౌంటింగ్ సంబంధించిన కూడా అప్పుడే సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ తర్వాత ఉప సర్పంచ్ సంబంధించిన కూడా ఇది అయిన తర్వాత మీటింగ్ కండక్ట్ చేసి వాటిని కూడా మళ్ళీ మనం ఎలక్ట్ చేయడానికి ఆవిష్కారం ఉంటుంది. సో దానికి సంబంధించిన కూడా లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతాయి. Regarding this FST, SST guidelines, so పైన ఒకవేళ వాళ్ళు ఏమైనా అమౌంట్ క్యారీ చేస్తున్నారంటే తప్పకుండా వాళ్ళు డాక్యుమెంట్ తో సహా క్యారీ చేయాల్సిన ఉంటుంది. సో ఒకవేళ అది డాక్యుమెంట్ కానీ ప్రూఫ్ కానీ లేకుంటే మళ్ళీ మన దగ్గర నోడల్ ఆఫీసర్ ఫర్ గ్రీవెన్స్ కూడా ఉంటారు. FST కానీ SST కానీ వాళ్ళు టీమ్స్ సీజ్ చేసి మళ్ళీ ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఫర్ గ్రీవెన్స్ దగ్గర మళ్ళీ డిపాజిట్ కూడా చేస్తారు. వాటికి సంబంధించిన ఒక డెడికేటెడ్ గా మన బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవ్రీ ఎలక్షన్స్ అట్లానే ఉంటుంది. దాన్ని కూడా తప్పకుండా ప్రజలు బేసికల్ గా గమనించాల్సిన అవసరం ఉంది. అండ్ మనం SSTs చెక్ పోస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. డిఫరెంట్ పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి, తర్వాత SSTs కూడా ఉన్నాయి. సో SSTs అంటే మనం 3 ప్లేసెస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నెరడిగుంట టోల్ ప్లాజా లో ఒకటి పెట్టాము, ఓరస్ లో ఒకటి పెట్టాము, తర్వాత ఉటుమూరు క్రాస్ రోడ్ దగ్గర కూడా పెట్టాము. దీంతో పాటు ఇంకా కూడా పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా బేసికల్ గా మహారాష్ట్ర నుంచి వచ్చిన లేదు ఇక్కడ నుంచి వెళ్ళిన సో వారు అంటే ఏవైతే క్యాష్ ఇది క్యారీ చేస్తారో అబౌట్ 50,000 ఏమైనా ఉంటే ఇట్ షుడ్ బి సపోర్టెడ్ విత్ ద ప్రాపర్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నుంచి ఏమైనా విత్డ్రా చేశాను అటువంటి డాక్యుమెంట్స్, లేదు నేను ఎవరైనా దగ్గర పేమెంట్ కోసం తీసుకుని వెళ్తున్నాను సో వాటికి సంబంధించిన ఏమైనా వౌచర్ పేమెంట్స్ కానీ బిల్స్ కానీ అవి ఉంటేనే మనం వాటికి ఎగ్జామిన్ చేసి మనం రిలీజ్ చేయగలుగుతాము. ఏమి డాక్యుమెంట్ లేకుంటే అవి తప్పకుండా సీజ్ అవుతాయి. ఆఫ్టర్ ద ఎంక్వైరీ బై ద నోడల్ ఆఫీసర్ ఫర్ గ్రీవెన్స్ ఒకవేళ అది ఎలక్షన్ సంబంధించిన లేవు అంటే ఆ సందర్భంలో మళ్ళీ మనం రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కటి సీజ్ చేసేటప్పుడు we will give a receipt. ఎవరైతే నుంచి సీజ్ చేస్తున్నామో వాళ్ళకి రిసీప్ట్ ఇస్తాము. రిసీప్ట్ ప్రకారం వాళ్ళు నోడల్ ఆఫీసర్ ఫర్ గ్రీవెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్ కూడా దాంట్లో పెట్టాము. మళ్ళీ వచ్చి ఇక్కడ అపీల్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్ సంబంధించిన అది ప్రూవ్ అయితే దెన్ ఆబ్వియస్లీ ఎలక్షన్ లాస్ ప్రకారం కేసు కూడా మీకు అయితే అవి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. తర్వాత ఈ పోలింగ్ డేస్ సంబంధించిన మనం డ్రై డేస్ కూడా ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతాయి. తర్వాత మనం ఏవైతే హాలిడేస్ కూడా ఉన్నాయో లోకల్ హాలిడేస్ కూడా, బికాస్ పోలింగ్ పర్సెంటేజ్ కూడా మంచిగా జరగాలి కాబట్టి లోకల్ హాలిడేస్ సంబంధించిన మనం అవి కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఈ రోజు పొలిటికల్ పార్టీస్ కూడా మళ్ళీ వాళ్ళందరితో కూడా ఒకసారి మీటింగ్ తీసుకున్న తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ అంశము ఏవైతే మనం గవర్నమెంట్ నుంచి మొన్న ఆర్డినెన్స్ కూడా పాస్ అయింది. సో ఏవైతే 2 children పాలసీ ఉంది, సో ఆ 2 children పాలసీ కూడా గవర్నమెంట్ యాక్చువల్ ఆర్డినెన్స్ పాస్ చేసి అవి కూడా మళ్ళీ చట్టం నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ కాపీ కూడా ఆల్ స్టేజ్ 1 ROs కి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఈ రోజు చెప్పడం జరుగుతాయి. తర్వాత మనం ఎక్కడైనా ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించిన దే హావ్ టు సబ్మిట్ కన్సర్న్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సో మేజర్ కాస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అవి కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన కూడా ఒకవేళ తహసీల్దార్స్ దగ్గర తీసుకోవాలి అంటే మళ్ళీ తహసీల్దార్స్ కూడా నిన్న చెప్పడం జరిగింది. అది వార్ ఫుటింగ్ బేసిస్ లో ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి కాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయాలి. కానీ ఈ సంవత్సరంలోనే 1-2 years క్రితంలోనే వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ తీసుకున్నారంటే మళ్ళీ కాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్స్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఒకవేళ తీసుకున్నామంటే. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ వారికి ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయో
తర్వాత ఏవైతే ఎలక్షన్ సీలింగ్ ఎక్స్పెండిచర్ ఉన్నాయో, తర్వాత ఈ రోజు నుంచి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ సంబంధించిన కూడా ఏవైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం పంపించడం జరుగుతుంది. సో ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ మనం లాస్ట్ టైమే ఇట్లా అపాయింట్ కూడా చేశాము, వారికి మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారు మొన్ననే యాక్చువల్గా ఫీల్డ్ లో కూడా వెళ్ళారు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వాళ్ళకి ఫీల్డ్ లో కూడా పంపించడం జరుగుతుంది. సో రూరల్ ఓటర్స్ కి సంబంధించిన మన దగ్గర 473 జీపీస్ 3870 వార్డ్స్. సో దాంట్లో వచ్చేసి 4,49,981 రూరల్ ఓటర్స్ ఉన్నారు. మెయిన్ వచ్చేసి 2,19,652, విమెన్ వచ్చేసి 2,30,330, అదర్స్ వచ్చేసి 16. సో ఇది మన దగ్గర రూరల్ ఓటర్స్. ఇది కూడా 23rd నాడు పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మన దగ్గర ఈ పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 3,888. సో పోలింగ్ స్టేషన్స్ లో మనం ఎక్స్టర్డ్ మినిమం ఫెసిలిటీ కానీ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ కానీ వాటి కూడా మనం చర్య తీసుకోవడం జరుగుతుంది. మేజర్ గా మనం స్కూల్స్ లో రిపేర్ వర్క్స్ కూడా చాలా వరకు గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ లో మొన్న ఎలక్షన్స్ లో కూడా చేసాము, తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా ఎక్కడైనా గ్యాప్స్ అయితే బిఫోర్ పోలింగ్ డేట్స్ మనం ఏవైతే ఉన్నారో తప్పకుండా ఇన్షూర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గర సఫిషియెంట్ గా అవైలబుల్ ఉన్నాయి. జంబో బాక్సెస్ కానీ, మీడియం కానీ, స్మాల్ బాక్సెస్ కానీ, అవి అన్ని కూడా మీకు ప్రెస్ ఏవైతే నోట్ ఉన్నాయో దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మనం దగ్గర 1515 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా అంటే రిజర్వ్ తో కలిపి అండ్ వారికి కూడా ట్రైనింగ్ మండలాల లెవెల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ స్టేజ్ 2 ఆర్ఓస్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ సంబంధించిన 3,751 అదర్ పోలింగ్ ఆఫీసర్స్. దీంట్లో కూడా మనం ఈ ఏవైతే మెటర్నిటీ కేసెస్, ప్రెగ్నెంట్ కేసెస్ కానీ, తర్వాత దివ్యాంగులు కేసెస్ కానీ, రిటైర్డ్ అయిన కేసెస్ కానీ అవి అన్ని కూడా తీసే డిపార్ట్మెంట్స్ కి వారికి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇంకొక రౌండ్ కూడా ట్రైనింగ్ కూడా అవుతాయి. 14 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి, తర్వాత 3 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ గైడ్ లైన్స్ కూడా మళ్ళీ మీకు ఒక్కసారి చెప్పడం జరుగుతాయి.